టమోటా మార్కెట్ యార్డ్ నుండి బ్రహ్మం గారి గుడి వరకు జరిగేటువంటి డ్రైనేజ్ కాలువ మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా నిర్మాణం జరుగుతుందని గత కొద్ది రోజులుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆందోళన కార్యక్రమాలు సంబంధిత అధికారులకు వినత పత్రాలు కూడా చేశాం. కానీ మొన్న మున్సిపల్ కౌన్సిల్ చాలా క్లియర్ గా చెప్పింది, అక్కడ జరిగేటువంటి ఆ డ్రైన్ నిర్మాణం 2,70,00,000 రూపాయలు మదనపల్లి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి పెడుతున్నారు. ఈ డ్రైన్ నిర్మాణం పూర్తిగా మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా నడుస్తుంది. దీన్ని మున్సిపల్ కౌన్సిల్ కూడా ఎక్కడ ఆమోదించలేదనేసి చెప్పారు. మేం కమిషనర్ గారిని కూడా అడిగాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా కమిషనర్ గారు, మదనపల్లి ఎమ్మెల్యే గారు కలెక్టర్ నుండి ఆర్డర్ తీసుకొచ్చారు. 70 యాక్ట్ ప్రకారం కాలువ నిర్మాణం జరుగుతుందని కమిషనర్ గారు చెప్పారని కౌన్సిలర్లే చెప్పారు. మరి మేము కూడా ఆర్డర్ కాపీ ఏదో ఇవ్వండి, కలెక్టర్ గారిని ఏ ప్రాతిపదికన మీరు ఆర్డర్ ఇచ్చారో అడుగుదామని కమ్యూనిస్టు పార్టీగా లెటర్ పెట్టాం. కానీ కమిషనర్ గారు ఎక్కడ గానీ దీనికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కానీ లేదా ఆర్డర్ కాపీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వడానికి సిపిఐ పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారు లేనటువంటి నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ గారికి కూడా మా వినతను అందజేయడం జరిగింది. మేము సిపిఐ పార్టీగా అడిగేది ఏమంటే, కలెక్టర్ గారు 70 యాక్ట్ ప్రకారం ఇచ్చారంటే మరి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ రోడ్డు ఉంది, లేదు ఆ రోడ్డు సైడ్ ఏదన్నా పెద్ద పెద్ద భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? పోలవరము, బనకచర్ల, లేదంటే వెలుగోడు ఇలాంటి ప్రాజెక్టులు ముప్పు ప్రాంతంగా అదేమన్నా ఉందా? మరి 2,70,00,000 రూపాయలు ప్రజలు కట్టేటువంటి పన్నులకి ఏ ఒక్క అధికారికి మీకు బాధ్యత లేదా? మరి ఎలక్టెడ్ బాడీ మున్సిపల్ కౌన్సిల్ 35 మంది కౌన్సిలర్లకి అది అంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతం అయితే మరి కౌన్సిలర్లు గుర్తించరా? కమిషనర్ గారు కౌన్సిలర్లకి కౌన్సిల్ మీట్ లో చెప్పినటువంటి విషయం ఏమంటే, మదనపల్లి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి నుంచి తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారమే ఇది జరుగుతుంది, మీకు ఆ ఆర్డర్ కాపీ కూడా ఇస్తామని చెప్పారు, ఇంతవరకు మాకు ఇవ్వలేదని ఒక పక్క కౌన్సిల్ చెప్తున్నారు. మేము ఒక పక్క ఆర్డర్ కాపీ ఇమ్మని సిపిఐ పార్టీకి అడిగితే మాకు కూడా ఇవ్వడం లేదు. దీంట్లో ఎమ్మెల్యే గారు పాత్ర ఎంత ఉందో మాకు తెలియదు, లేదు కమిషనర్ గారు పాత్ర ఎంత ఉందో మాకు తెలియదు. అసలు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారా లేదా ఆర్డర్ ఇవ్వలేదనే దానిపైన కలెక్టర్ గారు 4 రోజుల నుంచి తిరిగితే మాకు కూడా దొరికిన పరిస్థితి లేదు. జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చా. మేము కలెక్టర్ గారిని కోరేది ఏమంటే, అది ఎలాంటి ముప్పుకి ఎలాంటి విపత్కర పరిస్థితులు జరిగేటువంటి పరిస్థితి కాదు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు జరిగేటువంటి ప్రాంతం కాదు. మీరు కావాలంటే విచారించండి. మేము డ్రైనేజ్ నిర్మాణానికి వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్ కి అంతకంటే కూడా వ్యతిరేకం కాదు. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఇదే ప్రభుత్వం గత సంవత్సరంలో మార్చి నెలలో మాస్టర్ ప్లాన్ జీవోను కూడా తీసుకురావడం జరిగింది. ఈ పట్టణంలో ఎలాంటి నిర్మాణాలు జరిగితే కూడా మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుకూలంగానే జరగాలి. మరి ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ మదనపల్లి అయింది, ట్రాఫిక్ పెరిగింది, అన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా మదనపల్లిలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో రోడ్లను వైండింగ్ చేసి విస్తరణ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ యాజిటీస్ గా ఉన్న రోడ్లకే ఇరుకు రోడ్లు అయింటే ఆ రోడ్లకే ఆనుకొని డ్రైనేజీలు నిర్మిస్తే ఈ డబ్బు ప్రజల డబ్బు 2,70,00,000 రూపాయలు దుర్వినియోగం అవుతుంటే పాలక వర్గాలు ఏం చేస్తున్నారో తెలియదు, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు, లేదు వీళ్ళు వాటాలు పంచుకుంటున్నారేమో అనే అనుమానం ప్రజలకి మాకు కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము జిల్లా కలెక్టర్ గారిని సవయనంగా సిపిఐ పార్టీగా మేము కోరేదేమంటే, అక్కడ జరుగుతున్నటువంటి డ్రైన్ పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించండి. అది పూర్తిగా మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా నడుస్తుంది. ఆ ప్రాంతంలో రోడ్డు వైండింగ్ జరగాల్సిందే. 100 ఫీట్ రోడ్డును డెవలప్ చేసి ఆ సైడ్ లో డ్రైన్ నిర్మాణం చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని, అధికారులను హెచ్చరిస్తున్నాం.